ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన పేరు మీద మనం ఇప్పటి వరకు ఎన్ని మొబైల్ నెంబర్స్, ఎన్ని సిమ్ కార్డులు తీసుకుని ఉన్నామో, అది ప్రస్తుతం ఏవే సిమ్ కార్డ్స్ యాక్టివేషన్లో ఉన్నాయి, ఒకవేళ యాక్టివేషన్లో ఉన్న సిమ్ కార్డు మనం కనుక వాడుకోకుండా ఉన్నట్లయితే దాన్ని డీయాక్టివేట్ చేయడం ఎలా అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముఖ్యంగా ఏంటంటే, మన పేరు మీద ఇంకెవరైనా సిమ్ కార్డు తీసుకుని ఉన్నా కూడా మనము ఈ విధానంలో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మన పేరు మీద ఎవరైనా సిమ్ కార్డు తీసుకుని ఉంటే అది వాళ్ళకి ఆ నేరగాళ్ళ చేతిలోకి వెళ్తుంది. దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుని సిమ్ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా మీ పేరు మీద ఎవరైనా కనెక్షన్ తీసుకుని ఉంటే అది బ్యాంకింగ్ ఫ్రాడ్స్, ఓటీపీ దొంగతనాలు లేదా ఇతర నేరాలకి వాళ్ళు ఉపయోగపడేలా చేస్తుంది. దీనికోసం మీరేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఇండియన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రత్యేకంగా ట్యాప్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా మన పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి అనేది మనము ఈజీగా సులభంగా తెలుసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లాగిన్ లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది మీ పేరు మీద ఉన్న అన్ని మొబైల్ కనెక్షన్స్ని చూపిస్తుంది. మీరు వాడని నెంబర్లు ఉంటే వెంటనే వాటిని నాట్ మై నెంబర్ లేదా నాట్ రిక్వైర్డ్ అని రిపోర్ట్ చేయొచ్చు అన్నమాట. సో దీనికోసం ముందుగా మీరు ట్యాప్ పోర్టల్లోకి మనము బ్రౌజర్లోకి టైప్ చేసి ఓపెన్ చేయాలి. దీనికి లాగిన్ అవ్వాల్సిన పని లేదు. కేవలం దీనికి ప్రస్తుతం మనం వాడుతున్న మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో ప్రస్తుతం ఏ నెంబర్ అయితే వాడుతున్నామో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ కోడ్ కనబడుతుంది. సో ఒకవేళ క్యాప్చర్ రాంగ్ వస్తే మీరు మళ్ళీ రీఫ్రెష్ చేసి అగైన్ మళ్ళీ వ్యాలిడేట్ క్యాప్చర్ చేయండి. సో క్యాప్చర్ ఎంటర్ చేశాను. వ్యాలిడేట్ క్యాప్చర్ వ్యాలిడేట్ చేసిన వెంటనే మీకు మీ మొబైల్కి ఏ మొబైల్ నెంబర్ అయితే మనం అక్కడ ఎంటర్ చేశామో ఆ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. మీరు చేయవలసిందల్లా ఆ ఓటీపీని ఆ టైంలో మీరు దీని ద్వారా చెక్ చేసుకుంటున్నప్పుడు మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ ఫోన్ దగ్గర పెట్టుకోండి. దానికి ఒక 6 డిజిట్ ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అది మీకు ఇంకో పేజ్లోకి డిస్ప్లే తీసుకెళ్తుంది. సో చూసారా, ఇప్పుడు ఇక్కడ నా పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్స్ అయితే జనరేట్ ఉన్నాయో, మొబైల్ నెంబర్స్ రిజిస్టర్డ్ ఇన్ యువర్ నేమ్ 4. ప్రస్తుతం నా పేరు మీద 4 మొబైల్ నెంబర్స్ రిజిస్టర్ అయి ఉన్నాయన్నమాట, అంటే నా డీటెయిల్స్ మీద. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. ఆ నెంబర్స్, చివరి నెంబర్స్, స్టార్టింగ్ నెంబర్స్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఏదైతే రిక్వైర్డ్ అయితే రిక్వైర్డ్ అని మనము క్లిక్ చేస్తామో, ఏదైతే వద్దు ఇది యూజ్ చేయట్లేదు అని అనుకుంటే కనుక దీన్ని ఇక్కడ డైలాగ్ బాక్స్లో క్లిక్ చేసి మీరు నాట్ మై నెంబర్ అని కానీ లేకపోతే నాట్ రిక్వైర్డ్ అని కానీ క్లిక్ చేసి ఇక్కడ రిపోర్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనకి ప్రస్తుతం వాడుతున్న నెంబర్లు, రన్నింగ్లో ఉన్న నెంబర్ని మనము రిక్వైర్డ్ అని క్లిక్ చేస్తాం. రన్నింగ్లో లేనివి, మనము గతంలో మనకి తీసుకున్న సిమ్ కార్డులు ఇంకా యాక్టివేషన్లో కనుక ఉంటే వాటిని మనము నాట్ మై నెంబర్ అని తీసుకుని ఉంటే నాట్ రిక్వైర్డ్ అని క్లిక్ చేస్తాము. ఒకవేళ మనకి తెలియకుండా మన పేరు మీద కనుక ఏదైనా నెంబర్, మొబైల్ నెంబర్ ఉండుంటే నాట్ మై నెంబర్ అనేది మనము క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి రిపోర్ట్ మీద సబ్మిట్ చేస్తాము. అప్పుడు ఆటోమేటిక్గా ఆ నెంబరు డీయాక్టివేట్ అవుతుంది అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ముఖ్యమైన లాభాలు ఏంటంటే, మోసపూరిత ఎస్ఎంఎస్లు మీ పేరుతో యాక్టివేట్గా ఉండవు. అలాగే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ నుంచి మీకు రక్షణ ఉంటుందన్నమాట. అలాగే మీ డిజిటల్ ఐడెంటిటీ చాలా సేఫ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, అందుకే మీరు ఏం చేయాలంటే మీరు కూడా వెంటనే మీ పేరుతో ఉన్న సిమ్ కనెక్షన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని ఏదైతే మీకు కావాల్సి ఉందో, రన్నింగ్లో ఉందో దాన్ని రిక్వైర్డ్ అని క్లిక్ చేయండి. ఏదైతే మీకు తెలియకుండా మీ పేరు మీద ఉందో దాన్ని నాట్ మై నెంబర్ అని పెట్టండి. ఒకవేళ మీకు తెలిసి తీసుకున్న నెంబర్స్ ఇంకా యాక్టివేషన్లో ఉండుంటే, మీ పిల్లలు ఎవరైనా వాడుతుంటే దాన్ని నాట్ రిక్వైర్డ్ అని పెట్టాలన్నమాట.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.